ఎంఆర్పీఎస్ గుంటూరు జిల్లా అధ్యక్షులు కిన్నెర నాగరాజు మాదిగ, ఎంఆర్పీఎస్ తెనాలి డివిజన్ అధ్యక్షులు కోన శ్రీనివాసరావు మాదిగ ఆధ్వర్యంలో జరిగిన ఎంఆర్పీఎస్ తెనాలి డివిజన్ కార్యవర్గ సమావేశంలో ఎంఆర్పీఎస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవస్థాపకులు ఉసురుపాటి బ్రహ్మయ్య మాదిగ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. సమావేశం ప్రారంభంలో చుండూరు మరణకాండ అమరవీరులకు నివాళులర్పించారు. అనంతరం బ్రహ్మయ్య మాదిగ మాట్లాడుతూ ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు ఆర్డినెన్స్ను రూపొందించిన చంద్రబాబు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తూనే వర్గీకరణ చట్టం చేసి శాశ్వత పరిష్కారం చూపించి మాదిగ ప్రజల అభిమానాన్ని చూరగొనాలని అన్నారు. అలా కాకుండా కాలయాపన చేసి మాదిగ జాతి ఆక్రోశానికి గురి కావద్దని బ్రహ్మయ్య మాదిగ విజ్ఞప్తి చేశారు. దేశంలో రాష్ట్రంలో మాదిగ జాతి ప్రజలు ఎప్పటికీ అంబేద్కర్ వాదులేని మనువాదులు కానే కాదని బ్రహ్మయ్య మాదిగ ఉద్ఘాటించారు. మా జాతి మనుగడకు, హక్కుల సాధనకు తన జీవితాన్ని త్యాగం చేసిన అంబేద్కర్ వాదాన్ని సమాజంలోకి బలంగా తీసుకువెళ్లాలని బ్రహ్మయ్య మాదిగ ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. అంతేకాకుండా లోపభూయిష్ట రోస్టర్ విధానాన్ని రద్దు చేసి సుప్రీంకోర్టు తీర్పు మార్గదర్శకాలకు అనుగుణంగా అత్యంత వెనుకబడిన వర్గాలకు ప్రథమ ప్రాధాన్యత ఇవ్వాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో ఏటుకూరి విజయ్ కుమార్ మాదిగ, రాబర్ట్ మాదిగ, చిలువూరు నాగరాజు మాదిగ, కుమరాల శ్రీనివాసరావు మాదిగ, రాజు మాదిగ, మోదుకూరి శ్రీనివాస్, కొల్లూరు బాబు మాదిగ కార్యకర్తలు పాల్గొన్నారు.